Hello all, welcome to Justicia Law Academy. మనకి నెక్స్ట్ రానున్న May 18th we have TG Law Set examination. సో దానికోసం జస్ట్ రీసెంట్గా హాల్ టికెట్స్ అనేవి మనకి రిలీజ్ అయినాయి. సో టుడే వీల్ బీ గోయింగ్ త్రూ దోస్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ పాయింట్, మనకి హాల్ టికెట్లో వీ హ్యావ్ 3 pages ఆఫ్ ఇది ఇచ్చి ఉంటాడండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పేజ్ అనమాట. మన ఫోటో ఏదైతే ఉందో అండ్ కింద డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేజ్ వరకు మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్తే సరిపోతుంది. కింద ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే రూట్ మ్యాప్ అది ఇస్తారు. రూట్ మ్యాప్ అది ప్రింట్ తీసుకోక్కర్లేదు. ఎనీవేస్ మీరు ఏదైనా అడిషనల్ షీట్స్ తీసుకెళ్ళినా వాళ్ళు చింపి పడేస్తారనమాట. సో మెయిన్ థింగ్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ సెల్ఫ్ అండ్ మీ ఫోటో, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి చూసారా ఫస్ట్ పేజ్లో, అది మీకు ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్. సో హాల్ టికెట్లో ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిస్క్రిపెన్సీ ఆర్ ఏదైనా చేంజెస్ ఉన్నాయి లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చింది అప్లికేషన్కి దీనికి అంటే ఇన్ఫార్మ్ దెమ్. టీజీ లా సెట్ 2026 ఆఫీస్ ఉంటుంది కదా మనకి వెబ్సైట్లో, వాళ్ళ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి ఉన్నాయండి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. కాల్ దెమ్ ఇమీడియట్లీ అండ్ రైజ్ ద ఇష్యూ. దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ మీరు ఆ లొకేషన్, ఎగ్జామ్ సెంటర్ అవన్నీ ముందే చూసుకోవడం బెటర్ అండి. అలాంగ్ విత్ దట్ ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కి అంటే, సో ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ హాల్ టికెట్. వితౌట్ హాల్ టికెట్ మిమ్మల్ని లోపలికి కూడా రానివ్వరు కాబట్టి అది కంపల్సరీ. సో అండ్ దెన్ అలాంగ్ విత్ దట్ ఒక బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళచ్చు. అండ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆ అప్లికేషన్ ఫామ్లో కింద డీటెయిల్స్ ఉన్నాయి కొన్ని, అవి మీరు ఫిల్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ తీసుకొని దాని తర్వాత ఇక్కడ తంబ్ కూడా ఉంటుంది. ఆ తంబ్ మన తంబ్ ప్యాడ్తో మన లెఫ్ట్ తంబ్ది ఇంప్రెషన్ వేసుకొని తీసుకెళ్ళాలి. దాని మీద సిగ్నేచర్ మాత్రం అక్కడ హాల్లో, ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు పెట్టాలి. అది కూడా మనం వస్తాయి డీటెయిల్స్ చూద్దాం. అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యారీ ఏ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. ఏ ఐడి తీసుకెళ్ళచ్చు మీరు? ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ. సో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్. డ్రైవింగ్ లైసెన్స్ లేదండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ దీస్ 4 ఆర్ పర్మిటెడ్. అండ్ దెన్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ ఇయర్ కొన్ని సెంటర్స్లో ఆపేశారండి, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయనివ్వలేదు. నాకు తెలిసి నిజామాబాద్లో సెంటర్లో కూడా దెర్ ఆర్ లైక్ 10 to 15% లాస్ట్ ఇయర్ దే ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ ద ఎగ్జామ్. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళలేదని. సో జాగ్రత్తగా ముందే చూసుకుని ఇవన్నీ ప్రింట్స్ తీసుకుని గెస్టెడ్ ఆఫీసర్ చేత ఇవి 4 daysలో సంతకం పెట్టించేసుకుని రెడీగా ఉండండి. ఎగ్జామినేషన్ మండే కదా, మండే కంటే ఒక 2 రోజుల ముందే మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా పక్కన పెట్టుకుని జాగ్రత్తగా రెడీగా ఉండండి. సో ఏం తీసుకెళ్ళాలి మీరు అంటే, ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై ఎఫిక్సింగ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ వేర్ స్టడీడ్. ఇంటర్ స్టూడెంట్స్ ఆ ఇంటర్ చదివిన ప్రిన్సిపల్ గారి చేత అయినా పెట్టించుకోవచ్చు, లేదంటే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఇమీడియట్గా వాళ్ళు ఆ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ చేత పెట్టించుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ గెస్టెడ్ ఆఫీసర్. అండ్ దాని మీద లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ని కూడా మీరు ప్రింట్ చేసుకుని అంటే థంబ్ ఇంప్రెషన్ వేసుకుని వెళ్ళాలన్నమాట, తీసుకెళ్ళాలి. ఆ అప్లికేషన్ ఫామ్ మీద ఇన్విజిలేటర్ ముందు మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. అది వాళ్ళు తీసుకుంటారు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో. అండ్ నెక్స్ట్ థింగ్, డు నాట్ క్యారీ ఎనీ రఫ్ పేపర్స్. ఏవి పేపర్స్ ఎక్స్ట్రా తీసుకెళ్ళొద్దండి. ఒక హాల్ టికెట్ అప్లికేషన్ ఫామ్ తప్పించి వాళ్ళు రఫ్ చేసుకోవడానికి అక్కడ మీకు 2 షీట్స్ ఇస్తారు. ఆ 2 షీట్స్ మీద రఫ్ చేసిన తర్వాత 2 or 1 షీట్ బేసికల్లీ రఫ్ షీట్ ఇస్తారు. అది మీకు అయిపోగానే మళ్ళీ సెంటర్లోనే వదిలేసి వస్తారు, లేకపోతే సబ్మిట్ చేసేస్తారు. ఓకేనా? అండ్ అదిగోండి, క్యాండిడేట్స్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ద రఫ్ షీట్స్ టు ద ఇన్విజిలేటర్ కన్సర్న్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. దెన్ మీ హాల్ టికెట్స్లో ఎందుకంటే 3YDC వాళ్ళకి 2 phases ఉంటాయి కాబట్టి మార్నింగ్ సెషనా, మధ్యాహ్నం సెషనా, లేకపోతే 5YDC వాళ్ళకి ఈవినింగ్ సెషనా అనేది చూసుకుని హాల్ టికెట్లోనే రిపోర్టింగ్ టైం ఉంటుందండి. యూ హ్యావ్ టు బీ దేర్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ బై దట్ టైం అనమాట. రిపోర్టింగ్ టైం కల్లా మీరు ఉంటే, సో దట్ ఎడిషనల్ ప్రాసెస్ ఉంటుంది ముందు, మీ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి, ఫేషియల్ రికగ్నిషన్ అవన్నీ చేసుకుని మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. సో ఎగ్జామ్ కమెన్స్ అయ్యే టైం వేరే ఉంటుంది.
సో సపోజ్ ఎగ్జామ్ 4 o'clock అనుకోండి, 3 o'clockకి రిపోర్టింగ్ టైం ఉంటుంది. సో 4 తర్వాత మిమ్మల్ని అలో చేయరండి లోపలికి. సో ఈవెన్ ఇఫ్ దే ఆర్ లేట్ బై 1 minute, సో 4 తర్వాత మిమ్మల్ని అలో చేయరు. సో రిపోర్టింగ్ టైం నుంచి అక్కడ రెడీ, రిపోర్టింగ్ టైం కల్లా ఉంటాయని చూడండి, ఆర్ ఎల్స్ ఎగ్జామినేషన్ ముందే ఉండడానికి ప్రయత్నించండి. దెన్ చెక్ ఇన్ ప్రొసీజర్, ఫేషియల్ రికగ్నిషన్ ఇవన్నీ ఉంటాయి సెక్యూరిటీ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే మీరు ఎగ్జామ్ రిలేటెడ్, క్వశ్చన్స్ రిలేటెడ్ అక్కడ డౌట్స్ రైజ్ చేయడానికి ఆస్కారం ఉండదు, దర్ ఇస్ నో స్కోప్. సో బట్ మీకేంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే సిస్టమ్ అన్నీ ఇస్తారు. అక్కడ టైమర్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి, జాగ్రత్తగా చదువుకోండి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని. చదువుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు స్టార్ట్ అని వస్తుంది, టైమర్ బిగిన్ అవ్వదు అప్పటికే మీకు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ లాగిన్ ఆర్ ఎగ్జామ్ రాసేటప్పుడైనా కానీ సిస్టమ్ ఏదైనా హ్యాంగ్ అయినా, ఏదైనా ఇష్యూ వచ్చినా వెంటనే హ్యాండ్ రైజ్ చేసి అక్కడ ఇన్విజిలేటర్కి తెలియపరచండి. లెట్ ద ఇన్విజిలేటర్ నో. దెన్ దే విల్ అరేంజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ, ఆర్ అది ఏదైనా పాసిబిలిటీ ఉంటే రిపేర్ చేస్తారండి, లేదంటే అంటే లైక్ సెట్ చేస్తారు, రిపేర్ కాదు సెట్ చేస్తారు, ఆర్ ఎల్స్ ఎనీ ఆల్టర్నేటివ్ ఈజ్ దేర్, దే విల్ అకామిడేట్ దట్ అనమాట. ఇంకో సిస్టమ్ అన్న అకామిడేట్ చేస్తారు. బట్ మీకు కంగారు ఏం పడద్దండి, అట్లా అయింది అని చెప్పి కంగారు పడద్దు, జనరల్గా అవ్వదు, అయినా కంగారు పడద్దు. ఎందుకంటే టైమర్ అక్కడ ఆగిపోతుంది, మీ ఎగ్జామ్ ఎక్కడైతే స్టక్ అయిందో అక్కడ ఆగిపోతుంది, మీకు అగైన్ అదే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూ వోంట్ బి లూజింగ్ ఎనీ అడిషనల్ టైం అనమాట. సో కంగారు పడి ప్యానిక్ అయ్యారంటేనే అనవసరంగా మళ్ళీ మీరు జోన్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్ మోడ్లో నుంచి. సో ప్యానిక్ అవ్వద్దు, మెయిన్ థింగ్. దెన్ ఇంకోటి ఏంటి మనకి మెయిన్ అంటే, క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్ కానీ, సెల్ ఫోన్స్, వాచెస్, ఎనీ టైప్ ఆఫ్ వాచ్ అండి, డిజిటల్ ఆర్ అనలాగ్, ఏది అలో చెయ్యరు. దెన్ హెవీ గోల్డ్ ఆర్నమెంట్స్, కార్డ్ హోల్డర్స్, వాలెట్స్, దెన్ కీస్ ఆల్సో ఇంక్లూడింగ్ కీస్, దేన్ని కూడా ఎగ్జామ్ హాల్లోకి అలో చెయ్యరు. అండ్ ఎగ్జామ్లో బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో మీకు ఏదైనా ఇష్యూ వస్తే కనుక లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ విల్ బి కన్సిడర్ యాజ్ ఫైనల్ అని క్లియర్గా ఇచ్చారు. సో ఇంగ్లీష్ క్వశ్చన్ని ఫైనల్గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే 2 ఫేజెస్లో ఉంది కాబట్టి కొందరు ఏంటి 2 అప్లికేషన్స్ పెట్టి మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి వస్తే అట్లా రాయడానికి కుదరదండి, ఫేషియల్ రికగ్నిషన్ అది ఉంది. సో ఫస్ట్ టైం ఏదైతే దేనికైతే అలొకేట్ అయ్యారో ఆ ఎగ్జామే రాసుకోవాలి మీరు. సో మిగతావన్నీ కూడా జనరల్ ఇవేనండి, ఇన్స్ట్రక్షన్సే. సో మీరు ఎటువంటి ఫ్రాడ్ చేయకూడదు అట్లాంటి ఇన్స్ట్రక్షన్సే అనమాట. సో హాల్ టికెట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేదాకా. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ విల్ సీ, మనకి అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్లో ఎక్కడ మీరు ఈ ఫోటోగ్రాఫ్ ఫిక్స్ చేయాలనే చూద్దాం. సో మీకు అప్లికేషన్ ఫామ్లో డిక్లరేషన్ అని ఉంది కింద, డౌన్ కిందకి వెళ్ళిన తర్వాత ఆ డిక్లరేషన్ కింద మీకు ఇక్కడ క్లియర్గా ఉందండి, 2 ఇట్లా పేజ్ కట్ అయినట్టుంది కానీ ఇక్కడ క్లియర్గా ఉంది, ఎఫిక్స్ ఏ రీసెంట్, ఇదిగోండి, ఎఫిక్స్ ఏ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ గెట్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. సో ఇక్కడ కింద మీరు పైన ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది అప్లికేషన్లో, అక్కడ కాకుండా కింద ఇక్కడ ఇచ్చిన కాలంలో ఫోటో అతికించి దాని మీద మీరు యూ హ్యావ్ టు గెట్ ఇట్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా? అండ్ దాని తర్వాత ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అండి, దిస్ ఈజ్ ద ఏరియా వేర్ యూ హ్యావ్ టు గివ్ యువర్ థంబ్ ఇంప్రెషన్. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. అండ్ దెన్ ఇది మీరు ఎగ్జామ్ హాల్లో సంతకం పెట్టడానికి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్, ఇది ఒక్కటి మీరు వదిలేస్తారు, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు సంతకం పెడతారు. దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మన అప్లికేషన్లో ఫామ్లో ఎక్కడ మనం ఫోటోగ్రాఫ్ అతికించాలి, ఎక్కడ థంబ్ ఇంప్రెషన్ వేయాలి అనేది. ఓకేనా? దెన్ ఆఫ్టర్ దట్ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ అండి, అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. బేసికల్లీ ఇప్పుడు దాకా మీరు ప్రిపేర్ అయ్యింది ఒక ఎత్తండి, లాస్ట్ వీక్ కదా, సో రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ద టెస్ట్ ఆర్ సంథింగ్, టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా తీసుకున్న టెస్ట్ ఏదైనా యాక్సెస్ ఉంటే కనుక బెటర్ ప్రాక్టీస్ చేసుకోండి, ఏది మిస్ చేయొద్దండి. లాస్ట్లో ఏంటంటే ఎగ్జామ్ మీకు కావాల్సింది రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఈ వీక్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ఎంత తప్పులు చేసినా కానీ ఎగ్జామ్లో జాగ్రత్త పడతారు, ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అట్లా కాకుండా సడన్గా స్ట్రైట్ అవే ఎగ్జామ్ రాశారనుకోండి, సిల్లీ మిస్టేక్స్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా చదవండి.
టైం అయిపోయింది గంటలోనే ఫాస్ట్గా రాసేసాము అట్లా అనుకోవద్దండి. సో గో త్రూ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉన్నాయి కదా. సో సెక్షన్ ఏలో మీకు తెలంగాణలో పర్టికులర్లీ 10 to 12 క్వశ్చన్స్ మీకు లాజికల్ రీజనింగ్ కానీ మెంటల్ ఎబిలిటీ మీద వస్తాయండి. సో ఫోకస్ ఆన్ దాట్. అండ్ అవి ఫస్ట్లో కానీ లేకపోతే మధ్యలో చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ పెట్టుకోవద్దు. లాస్ట్లో పెట్టుకుంటే కంగారులో తప్పులు చేసే ఛాన్సెస్ ఉంటాయి, సిల్లీ మిస్టేక్స్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో అది చేయకండి, నెంబర్ 1. అండ్ బీ కాషియస్. ఎగ్జామ్ని క్వశ్చన్స్ని జాగ్రత్త చదవండి. బీ కాషియస్ అబౌట్ నాట్ కరెక్ట్. ఇదే అండి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే ఇట్లాంటివి మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇబ్బంది పడరు అనమాట. ఇన్కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్, క్వశ్చన్ ఈజీగా ఉంది అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి కిందే ఉంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతారు. అది మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే ఈజీ క్వశ్చనే, కాకపోతే ఈ ఒక్క స్టేట్మెంట్ మీరు సరిగ్గా చదవకపోవడం వల్ల కరెక్ట్ ఆప్షన్ పెట్టి తప్పు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోండి క్వశ్చన్స్, ఓకేనా. అండ్ మనకి క్వశ్చన్ చదివిన తర్వాత కొంచెం ప్రాపర్గా అన్ని ఆప్షన్స్ ఒకసారి చదివి కొద్దిగా అనలైజ్ చేసి ఆన్సర్ పెట్టండి, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, ఓకే. అండ్ ఏదైనా క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో చదవండి. ఒక్కొక్కసారి తెలుగులో ఈజీగా ఉంటుంది. మొన్న ఏపీలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, కానీ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అది కన్ఫ్యూజ్ అయినారు, అయ్యి కింద తెలుగులో చూస్తే రాజ్యసభ అని ఇచ్చారు. సో క్లారిటీ వచ్చిందనమాట. అట్లానే ఒకసారి ఇప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ అన్నారు, తెలుగులో మరణ శిక్ష అని ఇచ్చారు. సో ఇట్లా ఒక్కొక్కసారి ఏంటంటే దిస్ విల్ హెల్ప్ అండి, ఓకేనా. మీరు జాగ్రత్తగా క్వశ్చన్స్ చదవండి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి. అండ్ లాజికల్ రీజనింగ్ అవి లాస్ట్లో పెట్టుకోకండి, మధ్యలో చేసుకోండి. టైంని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అక్కడ కూడా చూడండి ఎగ్జామ్ హాల్లో. లేనప్పుడు అన్ని క్వశ్చన్స్ని జాగ్రత్తగా అటెంప్ట్ చేసి ఏది వదిలిపెట్టకుండా రండి. అండ్ తర్వాత మనకి ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎండాకాలం కాబట్టి ఎండలు బాగా హెవీగా ఉన్నాయి కదండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యాజ్ వెల్. లాస్ట్ ఈ 4-5 డేస్లో బయట తినకండి, హెల్దీ ఫుడ్ తినండి, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నా ఏదైనా తీసుకెళ్ళినా తాగేసి, అంటే మళ్ళీ లోపల పర్మిట్ చేయడు ఒక్కోసారి. సో కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అండి. ఆ ఎగ్జామ్ టైం వరకు మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా కొంచెం షుగర్ లెవెల్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటా జాగ్రత్తగా కొంచెం ఫుడ్ డైట్ తీసుకుని మంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి, ఓకేనా. ఇవి జనరల్ జాగ్రత్తలు. క్యాప్ కానీ అంబ్రెల్లా ఏదైనా ఉన్నా కానీ తీసుకెళ్ళండి అక్కడ. అంటే ఎండలో అయితే ఎక్స్పోజ్ అవ్వకండి, అది ఎక్కువ. అండ్ ఫైనల్లీ మనం జస్టిషా, కమింగ్ టు ద అవర్ ఇది జస్టిషా లా అకాడమీ కూడా ఆల్రెడీ మనం టెస్ట్ సిరీస్ అనేది ఒకటి లాంచ్ చేసామండి. యాప్లో ఉంది అది. ఇఫ్ సమ్మన్ ఈజ్ విల్లింగ్ టు రైట్ టెస్ట్ ఇన్ దిస్ లాస్ట్ 4-5 days, యూ కెన్ టేక్ దోస్ టెస్ట్. అరౌండ్ 16+4 ఆల్మోస్ట్ మీకు 18 టెస్ట్ వస్తాయి అందులో. అండ్ దెన్ వీఆర్ కండక్టింగ్ రివిజన్ సెషన్స్ యాజ్ వెల్. మ్యారథాన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం యూట్యూబ్లో. సో యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్ కంటిన్యూస్గా. ఎవ్రీడే విల్ బీ హ్యావింగ్ ఎ సెషన్. సో యా, కంటిన్యూయింగ్ వాచింగ్ ఇట్. అండ్ మనం ఆల్రెడీ ఒక ఫ్రీ మాక్ టెస్ట్ ఏపీ వాళ్ళకి పెట్టామండి. అది అవైలబుల్ ఉంది యాప్లో. యూ కెన్ తెలంగాణ వాళ్ళకి మళ్ళీ సండే విల్ బీ అప్లోడింగ్ అనదర్ మాక్ టెస్ట్, ఫ్రీ మాక్ టెస్ట్. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు అందులో ఈ ఫ్రీ మాక్ టెస్ట్ రాసుకోవచ్చండి. యాప్ జస్టిషా లా అకాడమీ అని ఉంటుంది. సేమ్ జస్టిషా లా అకాడమీ. ఆండ్రాయిడ్ అయితే ఇన్స్టాల్ ద యాప్ అండ్ రిజిస్టర్ విత్ యువర్ ఫోన్ నెంబర్. అదే ఐఓఎస్ అనుకోండి. ఐఓఎస్ అయితే క్లాస్ ప్లస్ అని ఉంటుందండి. ఆర్గనైజేషన్ కోడ్ ఉంటుంది VBIGWE. ఈ కోడ్ ఇచ్చేస్తే మీకు జస్టిషా లా అకాడమీది వస్తుంది. రిజిస్టర్ విత్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ దెన్ అటెంప్ట్ టెస్ట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వైరీస్ ఆర్ సంథింగ్ యూ కెన్ కాల్ us ఆల్సో. అండ్ యా, దట్స్ ఇట్. అండ్ ఆల్ ద బెస్ట్. చదివినంతసేపు ఏమి రాదని చదువుకోవాలంటారు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్నీ వచ్చు అనుకుని వెళ్ళాలి. కీప్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై. కాన్ఫిడెంట్గా జాగ్రత్తగా ఎగ్జామ్ రాసిరండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ తెలంగాణ లాసెట్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.